కలెక్షన్ ఏజెంట్స్లో 2.0 బ్లాక్మెయిల్ అండ్ ఎక్స్టార్షన్. అంటే నువ్వు కట్టవా డబ్బులు, నీ ఫోన్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నీ గురించి చెప్తా. వీళ్ళందరికీ వాళ్ళంట కలెక్షన్ వాళ్ళంట ఫోన్ చేసి చెప్తారంట, పలానా వ్యక్తికి ఇగో నీకు తెలిసిన రమేష్కి ఇంత అప్పు ఉంది, రమేష్ తీర్చలేకపోతున్నాడు, నీ నంబర్ ఇచ్చాడు, నువ్వు కడతా అన్నావు కదా. నాకు బాగా వాళ్ళు తెలిసిన వ్యక్తులే, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, సార్ మా తోడుకోళ్ళకి ఫోన్ చేసి నువ్వు కడతా అన్నావు కదా డబ్బులు, మా మరిదికి ఫోన్ చేసి నువ్వు కడతా అన్నావు కదా డబ్బులు, రెఫరెన్స్లో నీ పేరు ఇచ్చారు నువ్వు కడతా అన్నంట. మామూలుగా మాట్లాడరంట వీళ్ళు కలెక్షన్ ఏజెంట్లు, మరుదులతోటి తోడుకోడలతోటి ఆడపడుచులతోటి కూడా అమ్మ బుద్ధులు మాట్లాడతారంట వాళ్ళు. ఏరా నీ కట్టే స్తోమత లేనప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చావు వాళ్ళ రెఫరెన్స్ అని అడుగుతారంట. రా అనే చాలా తక్కువ పదం. ఏం రైట్ ఉంది మీకు అట్లా వల్గర్గా అబ్యూజివ్ మాట్లాడటానికి? ఏం రైట్ ఉంది అంటున్నాను నేను. దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, మీకు అలా బాధపడి రికార్డ్ చేయండి. అబ్యూజివ్ లాంగ్వేజ్, ఎక్స్టార్షన్, ఇవన్నీ ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. బ్లాక్మెయిలింగ్కి ఒక సెక్షన్ ఉంది, ఎక్స్టార్షన్కి, అబ్యూజివ్ లాంగ్వేజ్కి, స్టాకింగ్కి. అంటే లేడీస్ స్పెషల్గా నేను వెళ్తే ఎక్కడికైనా బయట వెళ్తే వాళ్ళు మాల్కి వెళ్తే మాల్లో కలెక్షన్ నుండి వచ్చి మాట్లాడాడంట నలుగురు ముందు అసభ్యంగా. అసలు అట్లాంటి వాడిని ఏం చేయాలి మనం? ఏం లేదండి, ఇట్ ఈస్ సింపుల్, ఇట్ ఈస్ బియాండ్ ద లిమిట్స్. ఇంకా అది బ్యాంక్ రూల్స్ పరిధిలో రాదు. ఆ పర్టికులర్ కలెక్షన్ ఏజెంట్ సింగిల్గా ఆయన వీడియో తీసి ఆయన మీదనే పర్సనల్గా మనం కేసు ఇచ్చేయాలి.